సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. రిషికొండ నిర్మాణాలపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల కమిటీ తనిఖీలు ప్రారంభించింది. రిషికొండలో అనుమతులు లేకుండా తవ్వకాలు, నిర్మాణాలలో నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం మనకు తెలిసిందే. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టిన నేపథ్యంలో కొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర కమిటీ విశాఖ చేరుకొని నిజ నిర్ధారణ చేపట్టింది. వాస్తవానికి గతంలోనే హైకోర్టు నియమించిన నిపుణుల కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగి ఉంటే సరిచేయాలని హైకోర్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. అయితే మళ్లీ పిటిషన్దారులు సరికొత్త ఆరోపణలను కోర్టు ముందుకు తీసుకొచ్చారు. దీంతో తాజాగా నియమించిన కమిటీ ప్రస్తుతం విశాఖకు చేరుకొని రుషికొండలో పర్యటిస్తోంది. కమిటీ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను, సమాచారాన్ని జీవీఎంసీ అధికారులు అందిస్తున్నారు. రుషికొండపై టూరిజం డిపార్ట్మెంట్ నిర్మిస్తున్న నిర్మాణాలు అనుమతి పొందిన వాటికంటే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని, కోస్టల్ రెగ్యులేషన్ నిబంధనలు పాటించడం లేదంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన నేపథ్యంలో ఎంఓఎఫ్ రెండోసారి నియమించిన కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ గురువారం రుషికొండను సందర్శించింది. కె గౌరప్పన్ నేతృత్వంలో నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్, ఎన్సీఎస్సీ, సీఎం పబ్లిక్ వర్క్స్ విభాగం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఎంఓఎఫ్ ప్రాంతీయ కార్యాలయం నుంచి వచ్చిన కమిటీ సభ్యులు రుషికొండ వద్దకు చేరుకొని టూరిజం శాఖ నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించారు. ప్రతి బ్లాక్ వద్దకు వెళ్లి నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే నిర్మాణాల కోసం తవ్విన ప్రాంతంలోని మట్టిని డంప్ చేసిన ప్రాంతాలను చూసి వచ్చారు. ఏపీటీడీసీ, జీవీఎంసీ అధికారులు దగ్గరుండి కమిటీకి అన్ని వివరాలను అందించారు.